కూటమి పాలన ఇక్కడ తప్పు జరగదు ఎక్కడ అంటున్నారు అనిత. జగన్ నెలలో 26 రోజులు బెంగళూరులో ఉంటే 4 రోజులు ఏపీలో ఉన్నారంటున్నారు. ఆ 4 రోజులు పరామర్శల పేరుతో హడావిడి చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు హోంమంత్రి. జగన్ వయసు చంద్రబాబు అనుభవం అంత లేదన్నారు అనిత. పులివెందులలో డీఎస్పీ చెప్పిన ఈ డైలాగ్ పై హోంమంత్రి అనిత స్పందించారు. ఎన్డీఏ పాలనలో పోలీసులు తలెత్తుకుని డ్యూటీ చేస్తున్నారన్నారు. అందుకే ఆయన గర్వంగా యూనిఫామ్ ఆఫీసర్ను అని చెప్పుకున్నారన్నారు. అనుకోవద్దు కానీ గర్వంగా చేస్తున్నారు కాబట్టి మా డీఎస్పీ డైరెక్ట్ గా అన్నాడు ఇది కాకి చొక్కా అని, కాకి డ్రెస్ అని. అది పోలీసుడు పవరు. మీరెవరు తీయడానికి ఉద్యోగాలు? పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించే అధికారం జగన్ కి లేదన్నారు హోంమంత్రి అనిత. ఉద్యోగాలు తీయడానికి ఆయన ఎవడండి? ఆయన కానీ ఉద్యోగం ఇచ్చాడా? వాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు టెస్టులు రాసుకున్నారు, ట్రైనింగ్ అయ్యారు, నిత్యం కాకి చొక్కా వేసుకొని 24 గంటలు రోడ్డు మీద కుటుంబాన్ని కూడా సైతం పక్కన పెట్టి పనిచేస్తున్నారు. వాళ్ళ వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. వాళ్ళు ఇంతకు ముందు 5 సంవత్సరాలు నిజంగా చెప్పాలంటే పోలీస్ వ్యవస్థతో ఊడిగం చేయించాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఒక్కడు బయటికి వెళ్ళాలంటే 2000 మంది పోలీసులు, పరదాలు కట్టడానికి పోలీసు, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడానికి పోలీసు, ఆయన ఇంట్లో సెట్టింగ్ వేయడానికి పోలీసు, ఆయన ఇంట్లో నుంచి బయటకు వస్తే పోలీసు, ఆయన ఇంట్లోకి వెళ్తే పోలీసు, ఆఖరికి సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా కూడా పోలీసులు దారి పొడుగునా లేకపోతే సెక్రటేరియట్ కూడా వెళ్ళలేకపోయేవాడు. ఎన్డీఏ కూటమి పాలన ఎంత గొప్పదంటే తమ హయాంలో పనిచేసిన ఏ ఒక్క ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ జైలుకు వెళ్లలేదు అన్నారు అనిత. తాము అధికారులను ప్రభుత్వ పనులకే వినియోగించుకుంటామనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు హోంమంత్రి. ఎన్డీఏ కూటమిలో పనిచేసిన ప్రతి ఏ ఉద్యోగస్తుడు కూడా ఈ రోజు వరకు జైలుకి వెళ్ళాలి. అదొక ఎగ్జాంపుల్ చాలదా? అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో పనిచేసిన అధికారులు జైలుకి వెళ్ళిన దాఖలాలే కదా కనిపిస్తున్నాయి. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన టైంలో ఏ అధికారి అయినా ఈ రోజు వరకు జైలుకి వెళ్ళారా? ఒకసారి అదొక్కటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అధికారులందరికీ కూడా. కాబట్టి మీరు మీ పని మీరు చేసుకునేటప్పుడు మీరు సేఫ్ జోన్లో ఉంటారు. జగన్ 26 రోజులు బెంగళూరులో ఉండి 4 రోజులు ఏపీకొచ్చి పరామర్శల పాలిటిక్స్ చేస్తారన్నారు హోంమంత్రి. ఇంకో విషయం తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు నెలలో ఉంటారో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో బెంగళూరులో 26 రోజులు ఉంటే 4 రోజులు ఆంధ్రప్రదేశ్కి వస్తాడు ఆయన. ఆ 4 రోజులు ఏం చేస్తాడు? గాంజా బ్యాచ్ ఎక్కడుంది, బెట్టింగ్ బ్యాచ్ ఎక్కడుంది, ఎవరు ఎలాగ చంపేయాలి, ఎవరిని ఎలా చచ్చిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేసుకుని వస్తాడు. అసలు ఈ రాజకీయం ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నది ఎప్పుడైనా ఒక అవగాహనకు వచ్చాడు ఆయన? చంద్రబాబు గురించి తప్పుగా జగన్ మాట్లాడడం మానుకోవాలన్నారు అనిత. చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఉంటారు. మరి ఏమనుకోద్ది మాట అంట. జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగులు అన్నాడు 30 సంవత్సరాలు నేనే సీఎంని, 30 సంవత్సరాలు నేనే సీఎంని అని. ఏమయ్యారు? 11 సీట్లతో ఈరోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. కృష్ణారామ అనుకున్న వయసులో మాట్లాడుతున్నారు. ఈరోజు బయటికి రమ్మడబ్బా, ఒకసారి బయటకు వచ్చి జనాలను చూడండి. ఎప్పుడు చూడు పరదాల మాటలన్నా అలా ఉండిపోవడం కాదు కదా. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును టచ్ చేయడం వల్లే జగన్ సీట్లు 11కు పడిపోయాయన్నారు హోంమంత్రి. సుమారుగా 18 గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలా మంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని అంటే నేర్చుకోవడం నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నీచాతినీచంగా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి, ఇంకా బుద్ధి రాలేదా? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు. చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు, ఆ రోజు టచ్ చేసావు, 11 వేట్లకు దిగిపోయావు. మళ్ళీ ఈరోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నావు. అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి అంటే ఇంకా ప్రజలు నిర్ణయించాలి. పులివెందుల్లోనే ఓడిపోయిన వైసీపీ వచ్చే ఎన్నికల్లో అధికారంపై ఆశలు పెట్టుకోవడం వృధా అన్నారు అనిత. ఆయన సొంత నియోజకవర్గంలో ఆయన సొంత ఊర్లో 10,000 ఓట్లున్న జడ్పీటీసీలో 6,000 పైన ఓట్లు ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు కైవసం చేసుకున్నది అంటే ఇంకా ఏదైనా ఆశ ఉందంటారా వాళ్ళకి? వైఎస్ఆర్సీపీకి ఇంకా వస్తామన్న ఆశ ఏదైనా ఉందంటారా? ఒకటా మనం చేసుకోవాలి. కూటమి పాలనలో ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారన్నారు అనిత. రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు.